నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, గోరక్షణ కోసం ఈరోజు సమయం కేటాయించడం జరిగింది. చాలా ఆనందం వేసింది. చాలా బాధ వేస్తుంది దాన్ని చూసిన తర్వాత. ఆ ఎద్దును చూసిన తర్వాత, ఆ ఎద్దుకు పెరిగినటువంటి గోర్లు చూడండి ఎంత పొడుగు పెరిగాయో. దానివల్ల ఆ ఎద్దు నడవలేకపోతోంది. దాని వేదన చూసినటువంటి ఒక తమ్ముడు భానుప్రకాష్, ఈ ప్రాంతం ఎక్కడరా అంటే మన మామిడికాయల మండి దగ్గర గరుడవాడిది స్టార్ట్ అవుతుంది ఫ్లైఓవర్. దాని పక్కన దానికి లెఫ్ట్ సైడు ఇది అక్కడే తిరుగుతోందంట. ఇది నడవలేక నడుస్తూ అడుగులో అడుగు వేసుకొని పోతుంటే బాధపడి నాకు 3 డేస్ కింద చెప్పాడు. నేను గత 2 రోజులుగా టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద ముంతాజ్ హోటల్లో రద్దు కోసం చేస్తున్నటువంటి నిరాహార దీక్షలో ఉండడం వల్ల దాన్ని చూడడానికి వెళ్ళలేకపోయాను. కానీ వెటర్నరీ డాక్టర్తో మాట్లాడాను. వారు చెప్పింది ఏమరా అంటే వాటి యొక్క గిట్టలు అంటే అది కారు యొక్క గోర్లు అవి మేము కట్ చేయలేమండి. మీరు వాటిని కట్ చేయించండి, మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి వాటికి ఇంజక్షన్లు అవి చేసి మందు ఇస్తాము, అవి మేమే వచ్చి ఇస్తామని చెప్పారు. దానికి చాలా ఆనందం. కాకపోతే ఈ గిట్టలు ఎవరు కొడతారు తిరుపతి చుట్టుపక్కలని ఎంక్వైరీ చేస్తే మాకైతే నెంబరు అందుబాటులోకి రాలేదు. ఎవరి దగ్గర కూడా తిరిగాను. మన లక్ష్మీపురం సర్కిల్ అటు ఇటు వెతికాము, కొంతమంది చెబితే అక్కడ ఎవరు అందుబాటులోకి రాలేదు. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి నా నెంబర్కి ఇతని యొక్క నెంబర్ అంటే గిట్లు కొట్టే వాళ్ళ నెంబరు నాకు మెసేజ్ ఇస్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఏదైనా ఇచ్చేసి తీసుకెళ్ళి ఈ యొక్క ఆవు యొక్క గిట్టలు వాటిని కొట్టించి దానికి ఒక ఆనందకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాం. ఈ విధంగా ఎక్కడైనా జీవాలు మరి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజలు మీరు కూడా కొంచెం స్పందించండి. మీ చేతనైనంత ఆ మూగ జీవాలకు చేయండి. గోమాత మనకు తల్లితో సమానం. అలాగే నందీశ్వరుడు మనకు తండ్రితో సమానం. సాక్షాత్తు శివుని యొక్క వాహనం. ఈ జంతువులు మన తర్వాత మనల్ని అంతగా ప్రేమించే ఈ గోవు, నంది, ఎద్దు ఏదైతే ఉన్నాయో ఇవి మనం తల్లిదండ్రులతో సమానం. వాటి విలువ తెలియాలంటే పల్లెలకు వెళ్ళాలి. పల్లెల్లో ఒకసారి వ్యవసాయం చేసి చూడాలి. అప్పుడే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఈనాడు కూడా ఈ విధంగా మూగజీవాల కోసం పరితపించినటువంటి మన భానుప్రకాష్ తమ్ముడు అతనే ఆ బ్లూ షర్ట్. అతను నాకు ఫోన్ చేయడం జరిగింది, బాధపడడం జరిగింది. వెళ్ళి కలిశాను వాళ్ళని కూడా. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం ముందుకు రావాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. భరత్ మాతాకి జై. జై శ్రీరామ్.